T flip-flop, already we know JK flip-flop. To that, if J is equals to K and రెండింటిని సేమ్ వాల్యూ ఇచ్చినాం అనుకోండి, the resulting flip-flop is referred as the T flip-flop. It has only one input, that is T. Therefore, this input is called as the T input. That means the terminals J and K are tied together. That is referred as the T. This is written in this way. Put T, output is, that is next state is Qn plus 1. That is purely depending on the present state. ఎప్పుడు ప్రజెంట్ స్టేట్ లాగా వస్తుంది అంటే వెన్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. లేదు అంటే Qn బార్ లాగా వస్తుంది వెన్ ఇన్పుట్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఎలా అంటే దీస్ ఆర్ ప్రజెంట్ ఎక్సైటేషన్. దిస్ ఈజ్ కాల్డ్ ది ప్రజెంట్ స్టేట్. దెన్ విల్ సీ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్. చూస్తే 0 0 0 1 1 0 1 1 ఇచ్చాం. ఇక్కడ చూస్తే T0 ఉన్నప్పుడు సేమ్ Qn లాగానే వస్తుంది. T0 అయినప్పుడు Qn ఏముందో Qn ప్లస్ 1 కూడా అదే వస్తుంది. నెక్స్ట్ T వాల్యూ 1 అయినప్పుడు ఇది Qn బార్ లాగా వస్తుంది. ఇక్కడ 1 అయినప్పుడు దిస్ వాల్యూ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ దిస్, అంటే 0 ఉంటే 1 వస్తుంది, 1 ఉంటే 0 వస్తుంది. సో ఇక్కడ ఏది ఉంటే అది స్టోర్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది స్టోర్ మోడ్. ఇక్కడ ప్రజెంట్ స్టేట్ కాంప్లిమెంట్ ఆఫ్ Qn gives the next state value. If I map all these values, that is 0 0 0 1 1 0 1 1 0 0 0 1 1 0 1 1, then Qn plus 1 values will be, for 0 0 it is 0, for 0 1 it is 1, for 1 0 it is 1, next for 1 1 it is 0. ఇక్కడ సింగిల్ 1 ఉంది కాబట్టి 0 మీన్స్ T bar, 1 means Qn plus, here 1 0 means 1 is for T, 0 is for Qn కాబట్టి Qn bar. This is the characteristic equation. This T flip-flop changes states every time it is triggered at its T input based on the T input value. When T is equals to 1 అయింది అనుకోండి, 0 నుంచి 1కి ట్రిగ్గర్ అవుతుంది, 1 నుండి 0కి ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి దిస్ T ఈజ్ కాల్డ్ యాజ్ ది T input or toggle input. JK flip-flop is used to construct any other flip-flop. So it is referred as a universal flip-flop. We already know when T is equals to 0, flip-flop అనేది ఇన్ స్టోర్ మోడ్లో ఉంటుంది అండ్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ది అవుట్పుట్. అంటే 0 ఇస్తే 0 వస్తుంది, 1 ఇస్తే 1 వస్తుంది. వేరాజ్ T ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ఫ్లిప్-ఫ్లాప్ అనేది కాంప్లిమెంటెడ్ మోడ్కి వెళ్తుంది. దట్ ఈస్ ఇట్ ఈజ్ ఇన్ ది టాగ్లింగ్ స్టేట్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఫర్ ఏ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ T ఫ్లిప్-ఫ్లాప్కి కూడా సేమ్ అదే ఆపరేషన్ జరుగుతుంది. సో నార్మల్ ఫ్లిప్-ఫ్లాప్ ఆర్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ T ఫ్లిప్-ఫ్లాప్ సేమ్ ఆపరేషన్ని ఫాలో అవుతాయి. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తాము? యాజ్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి హియర్ T తీసుకున్నాము, అనదర్ సిగ్నల్ ఈజ్ క్లాక్ సిగ్నల్ తీసుకున్నాము, దట్ ఈజ్ సర్కిల్ విత్ ఏ ట్రయాంగిల్ కాబట్టి దట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఎ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్. హియర్ ఏమైతుంది? T ఈజ్ ఈక్వల్ టు 1 కేసులో ఇట్ ఈస్ గివింగ్ ది కాంప్లిమెంటెడ్ అవుట్పుట్ ఆఫ్ ప్రీవియస్ స్టేట్ వాల్యూ ఎట్ ది ట్రైలింగ్ ఎడ్జ్. ఇది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఇలా వెళ్తే పాజిటివ్, కిందికి వస్తుందంటే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కదా. సో ఇలా కిందికి వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే సపోజ్ T ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నది అనుకోండి, Qn ప్లస్ 1 ఏమైతే అంటే ఇది 0 ఉండేది 1 వస్తుంది, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 0 వస్తుంది. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? నార్మల్ ఫ్లిప్-ఫ్లాప్కి పాసిబుల్ అవుతుంది, ఆల్సో ఫర్ ది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ flip-flop. T flip-flop applications. First one frequency division, next one binary counters, third one ring counters, Johnson, pulse generation and shaping. Next topic, direct and indirect inputs of flip-flop are also referred as conversion of flip-flop. That means oka flip-flop nunchi inko flip-flop ki ela change cheyali. That is the concept of this. To convert one type of flip-flop ఇంటూ అనదర్ టైప్, SR నుండి Dకి చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఇన్పుట్స్ ఆఫ్ రిక్వైర్డ్ ఫ్లిప్-ఫ్లాప్ ఆర్ ఫెడ్ యాజ్ ఇన్పుట్స్ టు ద కాంబినేషనల్ సర్క్యూట్. ఇక్కడ మనము SRని ఎందులోకి మార్చాలి? Dకి మార్చాలి. అంటే దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఫ్లిప్-ఫ్లాపే కదా. సో దీస్ ఇన్పుట్స్ ఆర్ గివెన్ ఇట్ ద ఇన్పుట్ సైడ్. ఇట్స్ అవుట్పుట్స్ Qn వస్తుంది, Qn ప్లస్ 1 కదా వచ్చేది. మనం ఇక్కడ కాంప్లిమెంటరీ వర్షన్ తీసుకోవట్లేదు, జస్ట్ D ఇస్తే
ప్రజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ ఏమొస్తాయో చూద్దాం. సో దీస్ ఆర్ అవుట్పుట్స్ ఆఫ్ డి కదా. ఇట్స్ అవుట్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టు ఇన్పుట్స్ ఆఫ్ యాక్చువల్ ఫ్లిప్ ఫ్లాప్. యాక్చువల్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి? ఎస్ఆర్ఏ కదా. సో హియర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ దెన్ అవుట్పుట్స్ ఆఫ్ యాక్చువల్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్కి ఇస్తున్నాం? ఎస్ఆర్కి ఇస్తున్నాం అంటే ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఎస్ఆర్ఏ కదా. సో దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్. ఫస్ట్ ఎస్ఆర్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ అన్నామంటే దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి దీస్ ఆర్ ఇన్పుట్స్. ఫర్ దిస్ we obtain present state and next state. Those are inputs to the actual flip flop, that is SR flip flop కదా. SRకి ఇస్తాం. యాక్చువల్గా జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి? 0 0 ఇస్తే ప్రజెంట్ స్టేట్ ఏది ఉందో నెక్స్ట్ స్టేట్ అదే వస్తుంది. 0 1 ఇస్తే ఆల్వేస్ ఇట్ ఈజ్ ఏ 0 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రజెంట్ స్టేట్. 1 0 ఇచ్చాం అనుకోండి దిస్ ఈజ్ ఆల్వేస్ 1 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రజెంట్ స్టేట్. 1 1 ఇచ్చామనుకోండి ఇట్ ఈస్ ది టాగలింగ్ స్టేట్లో ఉంటుంది. 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. నెక్స్ట్ ఎస్ఆర్కి చూసాము అంటే సేమ్ 0 0 కేసులో ఇన్పుట్ ఏముంటే ప్రజెంట్ స్టేట్ ఏముంటే నెక్స్ట్ స్టేట్ అదే వస్తుంది. 0 1 ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఆల్వేస్ 0. 1 0కి ఆల్వేస్ సెట్. నెక్స్ట్ 1 1 కేసులో ఏంటి అంటే ఇన్వాలిడ్ కాబట్టి సో నెక్స్ట్ స్టేట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఇన్వాలిడ్. జేకేకి QN+1 ఏమొస్తాయని కదా. హియర్ 0 0 0 0 0 0 1 1. నెక్స్ట్ 0 1 0 0 0 1 1 0 1 0 0 1 1 0 1 1. నెక్స్ట్ 1 1 0 1 1 1 1 0. ఇప్పుడు ఈ స్టేట్స్కి ఎస్ఆర్ అవుట్పుట్స్ ఏమొస్తాయో చూద్దాం. ఇక్కడ ఎస్ఆర్ కావాలంటే ఈ ట్రూత్ టేబుల్ ఇది తీసుకుంటే 0 0. హియర్ ఇట్ ఈజ్ 0. ఇంకెక్కడ ఉందా? ఇక్కడ 0 0 ఉంది. ఇక్కడ చూస్తే ఎస్ఆర్ ఏమున్నాయి? హియర్ 0 0, హియర్ 0 1 అంటే 0 ఈజ్ సేమ్. హియర్ ఇట్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ 0 to 1 అంటే దిస్ కేస్ ఈజ్ టేకెన్ యాజ్ డోంట్ కేర్ కదా. సో 0 x ఇండికేట్స్ ది డోంట్ కేర్. ఎందుకంటే ఈ x వాల్యూ 0 అయినా ఉండొచ్చు 1 అయినా ఉండొచ్చు. నెక్స్ట్ 1 1 ఉంది, ఇక్కడ ఉంది. హియర్ 1 1, హియర్ ఆల్సో 1 1 కదా. 1 1 కేసులో 0 0 ఉంది, హియర్ 1 0 ఉందంటే 0 1. సో దిస్ ఈజ్ టేకెన్ యాజ్ డోంట్ కేర్, దిస్ ఈజ్ టేకెన్ యాజ్ 0. సో డోంట్ కేర్ అండ్ 0. నెక్స్ట్ అగైన్ 0 0 అంటే 0 డోంట్ కేర్. నెక్స్ట్ 1 0 ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ 1 0 ఉన్నప్పుడు ఎస్ఆర్ ఏమైంది? 0 1 కదా. సో హియర్ ఇట్ ఈస్ 0 1. నెక్స్ట్ 0 1 0 1 ఇక్కడే కదా ఉంది. ఈ కేసులో ఎస్ఆర్ వాల్యూ ఏంటి? 1 0 కాబట్టి 1 0 1 1 కదా. హియర్ 1 హియర్ 1. ఇక్కడ చూస్తే 0 0 1 0 అంటే ఇక్కడ దిస్ ఈజ్ టేకెన్ యాజ్ డోంట్ కేర్ కాబట్టి x 0. నెక్స్ట్ 0 1 అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ 0 1 అంటే 1 0. నెక్స్ట్ 1 0 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 1 0కి 0 1. ఎస్కి ట్రూత్ టేబుల్ వేయాలి, ఆర్కి ట్రూత్ టేబుల్ వేయాలి. వేస్తే ఇక్కడ 0 అంటే ఏంటి? 0 0 0నే కదా. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ 0. ఇక్కడ 0 0 1 అంటే ఈక్వలెంట్ ఆఫ్ 1, ఈక్వలెంట్ ఆఫ్ 2 3 4 5 6 7. సో ఇన్పుట్స్ ఆర్ JKQN, JKQN. ఫర్ 0 0 0 ఇట్ ఈస్ 0. సో 0. 1కి x డోంట్ కేర్. నెక్స్ట్ 2కి ఏం లేదు, 3కి కూడా ఏం లేదు, 4కి 1 ఉంది, 4కి 1, 5కి డోంట్ కేర్, 6కి 1 ఉంది, 6కి 1, 7కి అగైన్ నథింగ్. సో ఇప్పుడు కే మ్యాప్ వేస్తే ఇలా కన్సిడర్ చేయదు, ఎందుకంటే సింగిల్ 1 ఉన్న కంబైన్ చేయొచ్చు అని ఉట్టి డోంట్ కేర్స్నే కంబైన్ చేయదు. సో దిస్ డజంట్ కమ్ ఇన్ టు పిక్చర్, ఓన్లీ దీస్ 2 1s ఫార్మ్ ఏ పేర్. సో కామన్ ఏముంది? 1 కామన్ కాబట్టి దట్ ఈస్ ఫర్ జే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 0 ఈజ్ కామన్, దట్ ఈస్ ఫర్ QN కాబట్టి 0 ఈజ్ రిప్రజెంటెడ్ బై QN బార్. నెక్స్ట్ సిమిలర్గా ఆర్కి కూడా కే మ్యాప్ వేస్తే అగైన్ 0 0 0కి x మీన్స్ డోంట్ కేర్. నెక్స్ట్ 1కి 0, 2కి డోంట్ కేర్, 3కి 1, 4కి 0, 5కి 0, 6కి 0, అగైన్ 7కి 1. సో దీస్ 2 ఫార్మ్స్ ఏ పేర్. అగైన్ కామన్ ఏముంది? 1 1 కాబట్టి దట్ ఈస్ ఫర్ K అండ్ QN కాబట్టి KQN. ఎస్
ఆర్ ఇలానే కదా. ఇప్పుడు దీనికి ఇన్పుట్స్ ఏంటి, జే అండ్ కే కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జే ఇంటూ క్యూఎన్ బార్. ఇక్కడ ఒక ఇన్పుట్ జే ఇచ్చాం, క్యూఎన్ బార్ ఎక్కడి నుంచి వస్తుంది, అవుట్పుట్ నుంచే కదా. సో దిస్ ఈజ్ క్యూఎన్ బార్. ఇవి రెండింటిని అండ్ గేట్కి వేస్తే దట్ ఈస్ ఎస్. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి, కే క్యూఎన్ కాబట్టి కే అనే ఒక ఎక్స్టర్నల్ ఇన్పుట్, క్యూఎన్ ఏమో ఇక్కడ నుంచి వచ్చింది. సో దిస్ ఈజ్ conversion of one flip-flop to another. Similarly, JK to SR. Inputs are SR, outputs are JK. So SR, for SR, this is a invalid case. So only 0, 0, 0, 1, 1, 0. 3 cases ఉంటాయి కాబట్టి 0, 0, 0, 1, 1, 0. నెక్స్ట్ ఇక్కడ కూడా 0, 0 నుంచి 1, 1 వరకు ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఆర్ జేకేతో చూస్తే 0, 0 ఉంది, ఇక్కడ 0, 0 ఉంది, ఇక్కడ 0, 0 ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఇది 0, 0, ఇది 0, 1 అంటే దిస్ ఈజ్ టేకెన్ యాజ్ డోంట్ కేర్ కాబట్టి 0 ఎక్సే కదా, 0 డోంట్ కేర్. నెక్స్ట్ 1, 1 ఇక్కడే కదా 1, 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 1, 1 ఉంది కదా, దట్ ఈజ్ 0, 0, 1, 0 అంటే 0 to 1 అంటే డోంట్ కేర్ కదా. సో ఎక్స్ 0. నెక్స్ట్ 0, 1లో క్యూఎన్ ప్లస్ 1 ఏమొచ్చింది, 0, 0 వచ్చింది. అగైన్ 0, 0 అంటే 0x. 1, 0 అంటే ఇక్కడ హియర్ ఇట్ ఈస్ 1, 0, హియర్ ఆల్సో ఇట్ ఈస్ 1, 0 అంటే 1 అనేది కామన్ ఉంది, ఇట్ ఈస్ 0 to 1 కాబట్టి దట్ ఈస్ ఎక్స్ 1. నెక్స్ట్ 0, 1 కదా, హియర్ 0, 1, హియర్ ఆల్సో 0, 1 అంటే కామన్ 1 ఉంది, నెక్స్ట్ ఎక్స్ కాబట్టి 1x. నెక్స్ట్ 1, 1 కదా, అంటే హియర్ 1, 1, హియర్ 1, 1. సో ఇక్కడ 0 to 1 అంటే దిస్ ఈజ్ డోంట్ కేర్, దిస్ ఈజ్ సేమ్ కాబట్టి ఎక్స్ 0. నౌ అగైన్ ట్రూత్ టేబుల్ ఆఫ్ జే అండ్ కే. ద ఇన్పుట్స్ ఆర్ ఎస్, ఆర్, క్యూఎన్ కదా. సో ఫర్ 0 ఇట్ ఈస్ 0, ఫర్ 1 ఇట్ ఈస్ డోంట్ కేర్, 2, 0, 3 డోంట్ కేర్, 4, 1, 5, 1, 6, 7 ఏం లేవు కాబట్టి దోస్ ఆర్ టేకెన్ యాజ్ డోంట్ కేర్ సార్. నెక్స్ట్ సిమిలర్గా కేకి చూస్తే 0కి డోంట్ కేర్, 1కి 0, 2కి డోంట్ కేర్, 3కి 1, 4కి డోంట్ కేర్, 5, 0, 6, 7 ఏం లేవు కాబట్టి డోంట్ కేర్ సార్. 4 కంబైన్ చేయొచ్చు కదా, సో దట్ ఫార్మ్స్ ఏ క్వాడ్. సో ఇవన్నీ కంబైన్ చేసాం. సిమిలర్గా సింగిల్ 1 ఉంది కాబట్టి అగైన్ వీఆర్ ఫార్మింగ్ ఏ క్వాడ్. సో కామన్ ఏముంది 1 కాబట్టి దట్ ఈస్ రెఫర్డ్ యాజ్ ఆర్. ఇక్కడ అన్నిటికీ కామన్ ఏముంది 1, దట్ ఈస్ రెఫర్డ్ యాజ్ ఎస్. హియర్ జే ఈక్వల్స్ టు ఎస్, కే ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. దట్ మీన్స్ జేకి ఎస్ యాజ్ ఇన్పుట్, కేకి ఆర్ యాజ్ ఇన్పుట్. ఎస్ఆర్ టు డి, డి టు ఎస్ఆర్. ఇక్కడ ఏది నెక్స్ట్ ఉంటే దట్ ఈస్ టేకెన్ యాజ్ ఇన్పుట్, ఏదైతే ఫస్ట్ ఉందో దట్ ఈస్ టేకెన్ యాజ్ అవుట్పుట్. హియర్ అగైన్ 0, 0, 0, 1, 1, 0, 1, 1. నెక్స్ట్ క్యూఎన్ ఆల్రెడీ మనకు తెలుసు ట్రూత్ టేబుల్ ఫర్ డి అండ్ ఎస్ఆర్. ఫస్ట్ డి వేస్తాం, సో దిస్ ఈజ్ సేమ్ యాజ్ డి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 0, 0 ఉంది, హియర్ 0, హియర్ 0 అంటే ఇక్కడ ఏంటి 0 ఈజ్ సేమ్, దిస్ ఈజ్ చేంజింగ్ కాబట్టి 0 డోంట్ కేర్. నెక్స్ట్ ఏముంది 1, 0, 1, 0 ఈజ్ హియర్ కదా, ఫర్ 1, 0 ఇట్ ఈస్ 0, 1, సో ఇట్ ఈస్ 0, 1. నెక్స్ట్ 0, 1, హియర్ ఇట్ ఈస్ 0, 1 కదా, దట్ ఈస్ 1, 0. నెక్స్ట్ 1, 1 కదా, హియర్ 1, 1, హియర్ 1, 1 అంటే 0, 1 చేంజింగ్ కాబట్టి ఎక్స్ 0. నౌ ఐ విల్ డ్రా ది కే మ్యాప్ ఫర్ ఎస్ అండ్ ఆర్. ఎస్ చేసినప్పుడు ఇన్పుట్స్ ఏంటి డి, క్యూఎన్. సిమిలర్గా ఆర్కి కూడా డి, క్యూఎన్. 0, 0కి 0, 0, 1కి 0, నెక్స్ట్ 1, 0కి 1, 1, 1కి డోంట్ కేర్. అగైన్ ఫార్మ్స్ ఏ పేరు కాబట్టి అవుట్పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది కాబట్టి దట్ ఈస్ ఫర్ డి కాబట్టి డి. నెక్స్ట్ ఆర్కి చూసినప్పుడు 0కి డోంట్ కేర్, 1కి 1, 2కి 0, 3కి 0, అగైన్ 1, నెక్స్ట్ డోంట్ కేర్, ఫార్మ్స్ ఏ పేరు కాబట్టి దిస్ ఈజ్ ఏ పేరు. ఇక్కడ కామన్ ఏముంది 0 ఉంది, 0 ఈజ్ ఫర్ డి అంటే 0 ఈజ్ రిప్రజెంటెడ్ డి బార్. ఇక్కడ చూస్తే ఎస్ ఆర్, దిస్ ఈజ్ ద యాక్చువల్ ఫ్లిప్ ఫ్లాప్ టు విచ్ ఇన్పుట్స్ ఆర్ డి అండ్ డి బార్ కాబట్టి ఒక ఇన్పుట్ డి ఇస్తే దానికి ఇన్వర్టర్ వేస్తే డి బార్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డి
టు ఎస్ఆర్ అంటే ఫస్ట్ ఎస్ఆర్ రాస్తాము, నెక్స్ట్ డి రాస్తాము. ఇన్ ఎస్ఆర్ దీస్ ఆర్ డోంట్ కేర్స్ కాబట్టి ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే రాస్తాం. ఫ్రమ్ 00 to 10 వరకు రాస్తాం. నెక్స్ట్ ఇది సేమే కదా, 00 నుండి 11 వరకు. నెక్స్ట్ 00 మీన్స్ జీరోనే కదా, హియర్ ఇట్ ఈస్ 0. 11 మీన్స్ 1 కదా, 1. నెక్స్ట్ 00 అంటే ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దట్ ఈస్ 00 అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ 0. నెక్స్ట్ 10 మీన్స్ ఇట్ ఈస్ 0 కదా, హియర్ ఇట్ ఈస్ 0. నెక్స్ట్ 01 మీన్స్ 1. నెక్స్ట్ 1 దట్ మీన్స్ హియర్ ఇట్ ఈస్ 1. నెక్స్ట్ if I draw the K map for D, this is the output, these are inputs SRQN కాబట్టి SRQN 0 1 2 3 4 5 6 7 అనేవి డోంట్ కేర్స్, 6 7 డోంట్ కేర్స్. ఇక్కడ 1కి 1, నెక్స్ట్ 4కి 1, 5కి కూడా 1. అగైన్ K మ్యాప్ వేస్తే దిస్ ఈజ్ ఫార్మింగ్ ఏ పేర్, దిస్ ఈజ్ ఫార్మింగ్ ఏ క్వాడ్. ఇక్కడ కామన్ ఏంటి 1 కాబట్టి ఎస్, ప్లస్ ఇక్కడ కామన్ ఏంటి 01 కాబట్టి 0 ఈజ్ రిఫర్డ్ యాజ్ ఆర్ బార్, 1 మీన్స్ క్యూఎన్. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి డీనే కదా, డి ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్స్ ఏం వేయాలి ఎస్ఆర్. హియర్ డి ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ ఆర్ బార్ ఎన్ కాబట్టి ఎస్ ప్లస్ కాబట్టి ఆర్ గేట్. నెక్స్ట్ ఆర్ బార్ మీన్స్ కాంప్లిమెంటెడ్ వర్షన్, దీస్ టూ ఆర్ అండ్ గేట్ కాబట్టి ఆర్ బార్ QN. From here it is QN. These two are AR'd and gives the D. JK to D, D to JK. నెక్స్ట్ సెకండ్ ఉన్నదేమో ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ ఉందేమో అవుట్పుట్ దగ్గర వస్తుంది. సో QN ప్లస్ 1 ఆర్ ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఏమో JK. దట్ ఈస్ ఫ్రమ్ ది ట్రూత్ టేబుల్స్. అగైన్ నెక్స్ట్ D to JK. JQN బార్ ప్లస్ అంటే ఆర్ గేట్, K బార్ QN. ఇవి రెండు ఆర్ గేట్కి వేసాం, దట్ ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్ టు ది D. సచ్ దట్ వీ అబ్టైన్ ది అవుట్పుట్స్ QN అండ్ QN బార్. JK to T ఫ్లిప్ ఫ్లాప్, దట్ మీన్స్ T ఈస్ టేకెన్ యాజ్ ఇన్పుట్స్. 0 ఉన్నప్పుడేమో సేమ్ QN లాగానే వస్తుంది, 1 ఉన్నప్పుడేమో ఇట్స్ కాంప్లిమెంటరీ వర్షన్ వస్తుంది. అందుకే 0 ఉంటే 1 వచ్చింది, 1 ఉంటే 0 వచ్చింది. నో JKకి ఏంటి 00 అంటే 0x, 1 అంటే x, 00 అంటే 1x, 10 అంటే x1. నో JQను Kకి K మ్యాప్స్ పెడదాం, ఎందుకంటే ఇక్కడ 2 ఇన్పుట్సే కదా, T అండ్ QN. సచ్ దట్ వి అబ్టైన్ J అండ్ K. ఈ అవుట్పుట్స్కి ఇన్పుట్స్ ఏంటి టీనే కదా, సో T యాజ్ ఇన్పుట్. ఇన్ దిస్ వే any flip-flop can be converted to another flip-flop.